गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री राजे गुरु शिष्यं निजानंद दीक्षितं गुरु नरसिंहयोगी नामांकितं सद्गुरुतो नमो नमः। अध्यक्ष స్థానం అలంకరించినటువంటి మీనాక్షమ్మ గారు మరియు సభాధ్యక్షులైనటువంటి సురేష్ అన్న గారు మరియు మిగతా పెద్దలకు నా పాద నమస్కారం తెలియజేస్తూ భక్తాదులకు నమస్కారం తెలియజేసుకుంటూ 21వ వార్షికోత్సవము మరియు అయ్యగారి 4వ పాద పూజగా ఉద్దేశించి ఒక కొన్ని విషయాలు అంటే ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్తాను. సాధారణంగా మనం సాంఖ్యమైనటువంటి విషయం గురించి చర్చించుకుంటున్నాము. అప్పుడే నాయనగా చెప్పింది సాంఖ్యమే ప్రధానం. మరి సాంఖ్యం అంటే ఏంటి? ఫస్ట్ వాట్ ఈజ్ సాంఖ్యం అంటే ఇంగ్లీష్లో స్టాటిక్స్ అంటారు, క్యాలిక్యులేషన్ అని కూడా అంటారు. అంటే లెక్కలు అని అర్థం. అంటే అందులో కూడికలు ఉంటాయి, తీసేతలు ఉంటాయి. మరి ఏం కూడించాలా, ఏం తీసేయాలా అన్నట్లయితే ఒక షార్ట్ చెప్పినట్లయితే ఇప్పుడు ఆకాశ పంచక అంతరింద్రియములు ఉన్నాయి. ఆకాశ పంచక అంతరింద్రియములు జ్ఞానం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ అంతరింద్రియములు వీటి పని ఏంటి అంటే ధర్మ అధర్మాలను గుర్తించడం. ఎట్లా గుర్తిస్తాయి ధర్మాన్ని అధర్మాన్ని అంటే జ్ఞానం ఉంది, మన ఏదో తెలియజేస్తుంది మనకు. ఇది తప్ప ఉప అనేటువంటిది జ్ఞానానికి ఉన్నటువంటి లక్షణం. జ్ఞానం అంటే తెలుసుకోవడం లేదా చెప్పినటువంటి విషయాన్ని స్వీకరించడం, ఇది కరెక్టా లేదా. జ్ఞానం అంటే తెలుసుకోవడం. అదేవిధంగా మనస్సు యొక్క పని చెల్లించడం. ఇట్లా ఆకాశ పంచ కేంద్రములు వీటి యొక్క పని ధర్మ అధర్మాలను గుర్తించడం. అదేవిధంగా వాయు పంచకం ప్రాణేంద్రియములు. వాయు పంచక ప్రాణేంద్రియములు సమానము, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానము. ఈ వీటినే వాహనములు అంటాం. అంటే మన బాడీలో వాహనం అంటే ఏంటి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటువంటిది సాధారణంగా వాహనం అంటే. మరి ఈ యొక్క పంచ ప్రాణాలు మన బాడీలో ఉన్నట్లయితేనే శరీరం నిలబడుతుంది. కాబట్టి మన యొక్క కాయం, మన శరీరం అనేటువంటిది ఉండాలంటే తప్పకుండా ఈ వాహనము ఉండాల్సిందే. అంటే ఈ యొక్క ప్రాణం ఉంది, దాని యొక్క పని ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉంది, గాలిని తీసుకోవడము, బయటకు పంపించడం. అంటే వాహనంగా పనిచేస్తుంది మన బాడీలో. అంటే వాయు పంచక ప్రాణేంద్రియములు వీటి యొక్క పని ఏంటంటే వీటి ఉద్దేశము వాహనంలో పెట్టిన పెద్దలు. అంటే చూడండి ఎంత చక్కగా. అంటే వాటిని మన యొక్క భాషల్లో ఒక ప్రతి వ్యక్తులకు అంటే ఈవెన్ నిరక్షరాస్యులకు కూడా తీసుకెళ్ళినటువంటి ఉద్దేశంతో ఆ రోజుల్లోనే అంత క్లియర్గా వాహనములు అంటే వీటిని వాహనములు అనబడుతున్నాయి. ఏంటివి? పంచ ప్రాణాలు. సమానము, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానము. ఈ సమానం అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ప్రాణము, ఉపానము, ఉదాన వాయువు, తర్వాత అపాన వాయువు, ఉదస్థానం నుంచి అపాన వాయువు ఉంటుంది. ఇట్లా వీటి పంచ ప్రాణాలనే వీటి వాహనం అంటాం. తర్వాత జలపంచకం అగ్నిపంచకము జ్ఞానేంద్రియములు. వీటి ఏంటివి అంటే ద్వారములు. జ్ఞానేంద్రియములు ద్వారంగా పనిచేస్తుంది. అంటే ఏదైనా ఇచ్చినటువంటి విషయాన్ని స్వీకరించడం. ఆ అగ్నిపంచక జ్ఞానేంద్రియములు శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రహణం ఇవి ద్వారములుగా. తర్వాత జలపంచకం విషేంద్రియములు శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధం. అంటే ఈ ప్రతి మానవుడు ఈ భూమి ఉన్నటువంటి ప్రతి మానవుడు ఈ విషయాలందే జీవిస్తున్నాడు. అంటే ఏ వ్యక్తి అయినా కానీ ఈ విషయాలందే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం దేనికో దానికి వాస ఉన్నటువంటి వాడు. కాబట్టి వీటిని విషయములు. ఇవి ఎలా విధంగా అంటే విషయములు కాబట్టి విషయేంద్రియములు అని చెప్పి. తుదిపంచ కర్మేంద్రియములు వాక్కు, పాని, పాదం, గుహ్యం, గుదం. వీటినే పనిముట్లు అని చెప్పబడ్డాయి అన్నమాట. అంటే వాక్కు అనేటువంటిది ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక టూల్గా పనిచేస్తుంది, ఒక పరికరంగా పనిచేస్తుంది. వాక్ అనేటువంటిది ఇతరుల నుంచి ఒకరికి పరికరంగా. కాబట్టి వాక్కు, పాని, పాదం, గుహ్యం, గుదం అంటే ఇవన్నీ కూడా ఆకాశ పంచేంద్రియములు
ధర్మధర్మం గుర్తించడము, వాయుపంచకం ప్రాణేంద్రియములు వాహనములుగా, జలపంచకం అగ్నిపంచకం జ్ఞానేంద్రియములు ద్వారములుగా, జలపంచక విషేంద్రియములు భోగములుగా. అంటే ఈ భోగములందే శబ్దము స్పర్శ రూప రసగంధం అనేటువంటి ఈ భోగములందే మనిషి చిక్కి ఉన్నాడు. హృది పంచ కర్మేంద్రియములు పనిముట్లుగా. కాబట్టి వీటిని ఈ విచారణ వలన, ఈ సాంఖ్య విచారణ వల్ల ఏం జరుగుతుందంటే జీవశుద్ధి జరుగుతున్నాడు మనిషి. అంటే మనిషి మన యొక్క జీవులు అంటే ఓహో ఈ పనిముట్లు మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి పని అవే చేసుకుంటున్నాయి. కాబట్టి వీటితో మనకు సంబంధం లేదు అనేటువంటిది తెలుసుకోవడం ద్వారా ఏమైపోతుందంటే క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు అన్క్లీన్గా ఉన్నాం మనం అందరం కూడా. అన్క్లీన్ అంటే శుద్ధి కాలేదు, అశుద్ధంగా ఎట్లా ఉన్నామంటే వీటి అందే లోబడి ఉన్నాం కనుక మనం అన్క్లీన్గా అశుద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ విషయాలపైన అది ఒకే రోజులో వచ్చేది కాదని కూడా అయ్యగారు చెప్తుండేవారు. కాబట్టి ఈ సాంఖ్య విచారణ చేస్తున్న కొద్దీ ఓహో ఈ పనిముట్లు వీటికి సంబంధించినట్టు, కాబట్టి వీటికి మనకు సంబంధం లేదని వీటిని దూరంగా చేసుకున్నప్పుడు అప్పుడు మనకు ఏం జరుగుతుందంటే జీవశుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా నెక్స్ట్ తారకం అనేటువంటి వీటికి వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి సాంఖ్యం వలన తప్పకుండా ఎలాంటి వ్యక్తికైనా ఈ సాంఖ్యం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా బోధ అనేటువంటిది చాలా దగ్గరలో ఉంటుందని అదేగా చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఆ విషయాలని స్మరించుకుంటూ వీళ్ళంటే తప్పకుండా పెద్దల మనకి ఏవైనా డౌట్స్ ఉన్న పెద్దల ముందు పెట్టుకుంటే తప్పకుండా అవి మనకు క్లియర్గా చేయబడతాయి. కాబట్టి ఈ అవకాశం ఇస్తే పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ సాంఖ్యం నుంచి మనకి దేహశుద్ధి కలుగుతుంది. సాంఖ్యం నుంచి మొదటి మెట్టు స్టార్ట్ అవుతుంది తెలుసుకున్నాం. తర్వాత తారకము, తర్వాత తర్వాత మహావాక్యంలో. సరే ఇప్పుడు సమయం ఉంది, తెలుసుకునేకి మనకు అవకాశం ఉంది. ఏదే విషయం కానీ మీకు గురువు వచ్చి చెప్పడం, మీరే వచ్చి అడగాలి. ఎటువంటి విషయం కూడా ప్రపంచంలో ఉన్న ఎటువంటి విషయంలో కూడా చెప్పనీకి సమర్థత ఉంది ఉండదని చెప్పుదాము కూడా నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. ఎటువంటి విషయం దేవాళ్ళు కట్టేది కానీ, దేవుడు కానీ, నీకు విజ్ఞానం గురించి కానీ, నీకు అజ్ఞానం గురించి కానీ, నీకు సాంఖ్యము, తారకము, ప్రతి ఒక్క బోధ గురించే కాదు, ప్రతి ఒక్క ప్రపంచక విషయం గురించి కూడా పంచంగంతో సహా, వైద్యంతో సహా అన్నీ చెప్పడానికి ఇక్కడ సంసిద్ధంగా ఉన్నాము. మీరు ఏమి కావాల్సిన కొరత లేదు. ఆ పరిపూర్ణ ప్రబోధ సిద్ధ నిజానందుల వారు అంత దృఢంగా నాటించి దృఢంగా తయారు చేసి పోయినారు. మీకు ఎటువంటి కొరత ఉన్నా కూడా మీకు ఆన్సర్ అయినప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఆన్సర్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది అని చెప్తూ శ్రీనివాస్ అన్నకు కూడా ధన్యవాదం చెప్తూ తర్వాత